అన్నమయ్య జిల్లా మదనపల్లిలో హత్యకు గురైన 7 ఏళ్ల చిన్నారికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కడప జిల్లా వీరబల్లి మండలం రాగిమానుదిన్నెపల్లిలో అశ్రునయనాల మధ్య బాలిక అంత్యక్రియలు జరిగాయి. చిన్నారికి మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి అత్యాచారం చేసిన తర్వాత నీటి డ్రమ్లో ముంచి చంపేశాడు సైకో కులవర్ధన్. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్న సమయంలోనే కురబలకోట మండలంలోని కనసానివారిపల్లి చెరువులో శవమై కనిపించాడు కులవర్ధన్. మళ్ళీ ఏదో గలాటకు వచ్చారు మీ పైకి అన్నాడు. ఎవడు గాలి రేగేసినాడు సార్. 3 నెలలకు బయటకు వస్తాను, మిమ్మల్ని అందరినీ తెలుస్తాను, ఇట్లా కేసులు ఎన్నో నా మీద ఉన్నాయన్నాడు. చంపేసింటే మాకు మనశాంతి వస్తుంది సార్. కాలర్ ఎట్లా అంటే 3 నెలల కోసం మీ కథ కూడా చూస్తానని చేసినాడు సార్. మా బిడ్డను అన్యాయం చేసినాడు. మాకు బిడ్డను ఏమన్యాయం చేసినాడో అంటే కర్మ అలిగేస్తాం. గొప్ప వాళ్ళ అమ్మని లేకుండా చేయాలి, మా బిడ్డను ఛాన్స్ పడాలంటే మా ముందు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో హత్యకు గురైన 7 ఏళ్ల చిన్నారికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కడప జిల్లా వీరబల్లి మండలం రాగిమానుదిన్నెపల్లిలో అశ్రునయనాల మధ్య బాలిక అంత్యక్రియలు జరిగాయి. చిన్నారికి మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి అత్యాచారం చేసిన తర్వాత నీటి డ్రమ్లో ముంచి చంపేశాడు సైకో కులవర్ధన్. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్న సమయంలోనే కురబలకోట మండలంలోని కనసానివారిపల్లి చెరువులో శవమై కనిపించాడు కులవర్ధన్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో హత్యకు గురైన 7 ఏళ్ల చిన్నారికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కడప జిల్లా వీరబల్లి మండలం రాగిమానుదిన్నెపల్లిలో అశ్రునయనాల మధ్య బాలిక అంత్యక్రియలు జరిగాయి. చిన్నారికి మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి అత్యాచారం చేసిన తర్వాత నీటి డ్రమ్ములో ముంచి చంపేశాడు సైకో కులవర్ధన్. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్న సమయంలోనే కురబలకోట మండలంలోని కనసానివారిపల్లి చెరువులో శవమై కనిపించాడు కులవర్ధన్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో హత్యకు గురైన 7 ఏళ్ల చిన్నారికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తిక్ అడిగి తెలుసుకుందాం. లైవ్ లో ఉన్నారు కార్తిక్. సార్, కొద్దిసేపు క్రితమే చిన్నారి మృతికి సంబంధించినటువంటి అంత్యక్రియలు అయితే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఏదైతే రాయచోటిలో ఆ యొక్క అంత్యక్రియలు అనేది కూడా పూర్తయినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం సైకోగా భావిస్తున్నటువంటి కులవర్ధన్ ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతం అతని డెడ్ బాడీని కూడా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు కూడా తీసుకురావడం కూడా జరిగింది. అయితే అతను అని చెప్పి పోలీసులు కన్ఫర్మ్ చేసిన వెంటనే కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి నగరవాసులందరూ కూడా చేరుకున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ అతన్ని ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే మాకు అప్పచెప్పాలంటూ కూడా ఆందోళన చేసినటువంటి వారందరూ కూడా ప్రస్తుతం వారందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే అత్యంత పాశవికంగా 2 రోజుల క్రితం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఇంటి ముందు ఆడుకుంటున్నటువంటి చిన్నారిని తీసుకువెళ్లి అత్యాచారం చేయడమే కాకుండా నీళ్లున్నటువంటి డ్రమ్ములో ముంచి చంపేసినటువంటి పరిస్థితి. దీంతోనే వీరందరూ కూడా రగిలిపోయారు. ఇప్పటికీ కూడా ఇక్కడికి వచ్చి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా చిన్నారి కోసం కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు అయితే పోస్ట్ మార్టం కోసం కులవర్ధన్ కి సంబంధించినటువంటి మృతదేహాన్ని ప్రస్తుతం తరలించారు. అయితే ఇదే సమయంలో రాయచోటిలో చిన్నారి స్వగ్రామంలో కూడా అంత్యక్రియలు అనేది కూడా పూర్తయినటువంటి పరిస్థితి. ఇక్కడ కొద్దిమంది కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాం. అంటే చెప్పండి, అంటే అత్యంత దారుణమైనటువంటి ఘటన, చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేశారు. అయితే అటు తర్వాత ఇలా సూసైడ్ చేసుకోవడం ఏం ప్రశాంతమైన వాతావరణానికి నిలయమైనటువంటి మదనపల్లి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిన్న జరిగినటువంటి అతి కిరాతకం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఎవరైతే కులవర్ధన్ ఉన్నాడో నరరూప రాక్షసుడు డ్రగ్స్కు మందుకు బానిసయ్యి తను విచక్షణ కోల్పోయి అమ్మాయి 7 సంవత్సరాల ఋషిక్ ప్రియ పైన హత్య చేసి ఆ పైన అత్యాచారం చేసి ఆ పైన నీళ్ల డ్రమ్ములో దాచిపెట్టి అదే డ్రమ్ము పైన నాట్యం చేయడం, ఇది నరరూప రాక్షస. ఈతను సమాజంలో పనికి రానటువంటి వ్యక్తి, అడవుల్లో ఉండాల్సినటువంటి మృగం. అట్లాగే ఈరోజు ఈ సంఘటన జరగడానికి ప్రధానమైనటువంటి కారణం డ్రగ్స్. మదనపల్లిలో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ కాలేజీలు, స్కూల్స్, ఇక్కడ పోలీసులు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ పోలీసులు కూడా కొద్దిసేపటి క్రితం ఇక్కడికి రావడం కూడా జరిగింది. అయితే డెడ్ బాడీని తీసుకుని వచ్చాక పోస్ట్ మార్టం అనేది కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పోలీసుల వద్ద నుంచి మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. ఇక్కడే డిఐజీ కోయ ప్రవీణ్తో పాటు మిగతా అధికారులందరూ కూడా ఇక్కడే ఉండి నిన్నటి నుంచి కూడా ఏం జరుగుతుంది ఏంటనే దాని మీద కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నటువంటి సమయంలోనే ఇలా ఏదైతే ఆత్మహత్య చేసుకుని చనిపోవడం మీద కూడా
పోలీసులు విచారణ అయితే చేపడుతూ ఉన్నారు. గత 2 రోజులుగా కూడా ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నటువంటి పోలీసులకు ఇది మొదట స్థానికంగా ఉన్నటువంటి వారు సమాచారం అందించారు. ఇక్కడ గుర్తు తెలియని వ్యక్తి చనిపోయినాడని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాడిని బాడీని ఐడెంటిఫై చేసేటువంటి చేయడం కూడా జరిగింది. అయితే ఒక్కటే డిమాండ్గా ఉన్నింది. గత 2 రోజులుగా కూడా నిన్న అయితే దాదాపు 12 గంటల పాటు ఇదే తరహాలో వీళ్ళెవరికీ కూడా ఈ చిన్నారితో ఎలాంటి సంబంధము లేదు. కానీ కూడా జరిగినటువంటి ఘటనను చూసి కలచిపోయి ఇంతమంది వేలాది మంది నిన్నటి నుంచి కూడా నిద్రాహారాలు మారి ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు కూడా కూర్చొని ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వ్యక్తిని తమకు అప్పగించాలంటూ కూడా కూర్చోన్నారు. అయితే పోలీసులు చట్టపరంగా ముందుకెళ్తామని చెప్పి చిన్నారిని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టంలో అత్యాచారం జరిగి అత్యంత దారుణంగా చంపినటువంటి విషయం వెలుగులోకి రావడంతో మరింత ఆగ్రహ వేశాలు స్థానికుల్లో కట్టలు చెందుకున్నటువంటి పరిస్థితి. ఇదే సమయంలో ఈరోజు తెల్లవారుజామున కురబలకోట సమీపంలో చెరువులో శవంగా తేలడంపై మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు ప్రస్తుతం కులవర్ధన్ మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరి కాసేపట్లోనే అతనికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం అనేది కూడా జరుగుతుంది. అయితే వారి కుటుంబ సభ్యులు ఎవరో కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడికి రానట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా నీరుగొట్టి వారికి పల్లెకి సంబంధించినటువంటి వేలాది మంది ఇప్పుడు రాయచోటికి వెళ్తున్నారు. రాయచోటి నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి చిన్నారి తల్లిదండ్రులతో పాటు వచ్చేటువంటి అవకాశం ఉంది. కులవర్ధన్ కి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా కార్తీక్? ఎస్, అయితే ఇప్పటి వరకు అయితే కులవర్ధన్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇక్కడికి రాలేదు. ఆమెకి ఒక తల్లి మాత్రమే ఉంది. ఆమె కూడా ఆయాగా ఒక స్కూల్లో పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అటు తర్వాత ఆమె కూడా పరారీలో ఉన్నట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే వీళ్ళెవరూ కూడా కులవర్ధన్కి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. ఆ నరరూప రాక్షసుడు చచ్చాడా లేదా అని చూడ్డానికి వచ్చినటువంటి వారు మాత్రమే. పట్టణంలో ఉన్నటువంటి వేలాది మంది మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. చనిపోయింది వాడే కదా అంటూ కూడా 1కి 10 మార్లు అడుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఎంతలా కర్కశంగా అతను వ్యవహరించాడనేది కూడా అర్థమవుతుంది. అది తలుచుకుని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అమ్మయ్య చచ్చాడు, అలాంటి వ్యక్తి ఆత్మహత్య కాదు, మా చేతుల్లోకి ఇచ్చుంటే మేమే చంపేసి ఉంటాం అనేలాగా కూడా ఆగ్రహవేశాలను ఇప్పటికీ కూడా వ్యక్తం చేస్తున్నారంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకటే ఏదైతే జరిగినటువంటి ఘటనకు గతంలో జరిగినటువంటి ఘటనలు బేజూరు వేసుకుని ఇంకెప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరగకూడదు అనేటువంటి మాటలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి పోస్ట్ మార్టంకి అయితే తరలించడం కూడా జరిగింది. ఇక పోలీసుల నుంచి కూడా అధికారికంగా కూడా మనకు దీనికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా కోయా ప్రవీణ్ ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ప్రత్యేక బృందాలతో 4 ప్రాంతాల్లో కూడా గాలిస్తూ వస్తున్నటువంటి పోలీసులకు ఈరోజు తెల్లవారుజామున అతను ఆత్మహత్య చేసుకోవాలని చనిపోయినట్టుగా కూడా తెలియడంతో ఒకసారిగా కూడా ఉలికి పడినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగిందనే దాని మీద కూడా నేరుగా వెళ్ళి చూస్తుంటో సో చనిపోయింది అతనే అని చెప్పి స్థానికులు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా కన్ఫర్మ్ చేయడంతో వచ్చినటువంటి వారందరూ కూడా అతన్ని డెడ్ బాడీని ఇమీడియట్ గా పోలీసులకు సమాచారం అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో హత్యకు గురైన 7 ఏళ్ల చిన్నారికి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కడప జిల్లా వీరబల్లి మండలం రాగిమానుదిన్నెపల్లిలో అశ్రునయనాల మధ్య బాలిక అంత్యక్రియలు జరిగాయి. చిన్నారికి మాయమాటలు చెప్పి తీసుకువెళ్లి అత్యాచారం చేసిన తర్వాత నీటి డ్రమ్ములో ముంచి చంపేశాడు సైకో కులవర్ధన్. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్న సమయంలోనే కురబలకోట మండలంలోని కనసానివారిపల్లి చెరువులో శవమై కనిపించాడు కులవర్ధన్.